కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో రెండవ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, ఉండినా కూడా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండగలగాలి. రేపు ఇస్తాను అనే దానికన్నా ఒక మాసం తర్వాత ఇస్తానని చెప్పుకోగలడం వలన శత్రువులు పెరగరు. ఈ 30 రోజులు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. రేపు ఇస్తాను అనే దానికన్నా ఈరోజు సాయంత్రం ఇస్తాను అనుకో, సాయంత్రం కాగానే ఆ వ్యక్తి నుంచి మీకు ఒత్తిడి గురవడం వలన మీ ఆరోగ్యాన్ని మీరు కుంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టమని మన పెద్దవారు సామెత చెప్పారు. కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, వేలకు సూర్య నమస్కారం చేయడం, ప్రతి మంగళవారం పూట ప్రతి శనివారం పూట ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి.